షుగర్ కోటెడ్ బంధాలు. ఈ షుగర్ కోటెడ్ బంధాలు హైదరాబాద్ లో పెరుగుతున్న షుగర్ డాడీ మమ్మీ బేబీలు. ఈ షుగర్ డాడీ ఏంది, షుగర్ మమ్మీ ఏంది, షుగర్ బేబీ ఏంది, కొత్తగా ఉంది. ఈ కొత్త ముచ్చటింది ఏంది ఇది? కెరీర్ లో ఎదుగుదల, జల్సా లైఫ్ కోసం అలాంటి వారిని ఆశ్రయిస్తున్న కొందరు అమ్మాయిలు అబ్బాయిలు. రాజధానిలో 11,000 మందికి పైగా షుగర్ డాడీలు, వారిలో వ్యాపారవేత్తలు, కంపెనీల సీఈఓలు, ఎండీలు. ఈ బంధాలతో మానసిక సమస్యలు సైకాలజిస్టులు అంటూ చూస్తా ఉన్నాం. ఈ అమ్మాయి షుగర్ డాడీ అంటారు, షుగర్ వచ్చిన వాళ్ళ లేకపోతే ఏంటి ముచ్చటేంది అసలు ఇది? వారిలో వ్యాపారవేత్తలు, కంపెనీల సీఈఓలు, ఎండీలు అన్నాయి. దీన్ని కథ ఏదో చదువుదాం ఒకసారి. రాజధాని హైదరాబాద్ లో ఇటీవల జరిగిన ఒక సుప్రసిద్ధ షోకి పలు సంస్థల సీఈఓలు, ఉన్నతాధికారులు దానికి వచ్చారు. వచ్చిన వారిలో ఒక కంపెనీ సీఈఓ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి కారణం ఆయనతో పాటు వచ్చిన ఒక అందమైన అమ్మాయి. ఆమె ఆయన భార్య కాదు, కుమార్తె కాదు, వ్యక్తిగత సహాయకురాలు, అంతకంటే కాదు. మరెవరు? క్వశ్చన్ మార్క్. మరి ఆ ఓరు ఆ పట భార్య కాదట, గర్ల్ ఫ్రెండ్ కాదట, వ్యక్తిగత సహాయకురాలు కాదట. మరి చూస్తాం అందమైన అమ్మాయి అంటారు. మళ్ళీ ఆమె ఎవరు అంటారు? ఒక అమ్మాయి 3 నెలల క్రితం పెళ్లి అయింది. భర్త ఆమెకు తాను చేస్తున్న కంపెనీలో మంచి ఉద్యోగం చూశాడు, కానీ ఆమె అందులో చేరడానికి ఒప్పుకోలేదు. పెళ్లికి ముందు తనకు మెంటార్గా ఓ కంపెనీ ఎండి ఉన్నాడని, అతని దగ్గరే ఉద్యోగంలో చేరుతానని పట్టుబట్టింది. ఎందుకు ఇంత పట్టుదల అని ఆరా తీసిన అతను ఇటీవల విడాకులు దరఖాస్తు చేశాడు. కారణం ఏమిటి? ఇగో అసలు ముచ్చట ఇదే. ఈ షుగర్ బేబీలు అంటే ఏందో అనుకో నేను. ఈ షుగర్ బేబీలు అంటే వేరే కథ ఉంది. ఇక ఆరా తీస్తే అసలు విషయం తెలిసిందండి. అసలు ముచ్చట తెలిసింది ఆయనకి. షుగర్ డాడీ ఈ పదం చాలా మంది కొత్తగా అనిపించవచ్చు, కానీ సంపన్న వర్గాల్లో మరీ ముఖ్యంగా వ్యాపార రంగంలో పలు కంపెనీలలో ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగుల నడుమ వాడుకలో ఉన్న పదమే. పైన పేరుగా 2 సందర్భాల్లోని ఎండి, సిఇఓ ఇద్దరు షుగర్ డాడీలే. వారి వద్ద ఉన్నది సామాజిక స్థాయి, డబ్బు. ఆ అమ్మాయిలకు కావాల్సింది కెరీర్ లో ఎదగడం, జీవనశైలి అవసరాలు తీర్చుకోవడం. నీకది నాకిది కాన్సెప్ట్ లో సాగిపోయే వ్యవహారం ఇది. ఇంకో ఇది అసలు ముచ్చట అయ్యా. ఈ షుగర్ డాడీలు, షుగర్ మమ్మీలు, షుగర్ బేబీలు అంటే ఇది అసలు కథ. అసలు కథ అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది కథ. ఈ పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు, వ్యాపారవేత్తలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంటుంది, బాగా పైసలు ఉంటాయి. సో ఈ మంచి అందమైన అమ్మాయిలు ఏం చేస్తారట? సో ఇక వాళ్ళతో డీల్ సెట్ చేసుకుంటారు. ఇక నీ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర అందం ఉంది, సో నీకేం కావాలో నాకేమిస్తావు. సో ఇది డీలీగా, ఇంతే డీలీగా. ఇంతకుమించి డీల్ ఏం లేదు. ఇక వాళ్ళంటే షుగర్ బేబీలు అని పిలుస్తారట. ఇక వాళ్ళకంటే వాళ్ళు ఏంది, ఇక లైఫ్ని ఎంజాయ్ చేయడానికి, ఇక క్లబ్లోకి వెళ్ళడానికి, పబ్లోకి వెళ్ళడానికి, విలాసమైన జీవితాన్ని గడపడానికి. ఇక వాడికి 80 ఏళ్ళు ఉన్నాయా, 90 ఏళ్ళు ఉన్నాయా, ఆ బెడ్ మీద ఉన్న ముసలివాళ్ళకి సంబంధం లేదు. ఇక సో వాళ్ళ అవసరాలు తీర్చడానికి వాళ్ళకి డబ్బు కావాలి, విలాసవంతమైన జీవితం గడపాలా. సో ఒక డీల్ సెట్ చేసుకుంటాడు. ఇక దానికి సంబంధించి మధ్యలో ఒక బ్రోకర్ ఉంటాడు. ఇక వాడిని ఏమంటారు? బ్రోకర్ అంటారులే, కానీ ఒక బ్రోకర్ ఉంటాడు. వాడికి వాళ్ళ మధ్యలో ఒక ఇంటికి వాళ్ళిద్దరికి డీల్ సెట్ చేస్తాడు. ఇక ఇంకో సార్ దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇంకో దగ్గర అందం ఉంది, సో నీకేం కావాలి, ఇంకో సార్కి ఇది కావాలి, సో నీకేం కావాలి. సో ఇద్దరు డీల్ సెట్ చేసుకుంటారు. వాళ్ళు డీల్ సెట్ కాలేదు అనుకో, అక్కడికి కట్టిగా. సో ఇక్కడ ఏమంటారు? ఇక కొంతమంది సైకాలజిస్టులు ఏమంటారు అంటే, మీరు అట్లా పోవద్దు, మీరు తప్పు అవుతుంది. ఎందుకంటే ఫిజికల్ గా కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి. సో వాళ్ళ దగ్గర వేరే కూడా డబ్బు ఉంటుంది కాబట్టి ఒక్కరి దగ్గరతో సరిపెట్టుకోరు వాళ్ళు. ఇట్లా చాలా మంది దగ్గరికి వెళ్తా ఉంటారు, పోతా ఉంటారు. సో మీరు అట్లా పోతే మీకు సుఖవేదన వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తారు. ఇక వాళ్ళకి తెలియదా అండి, వాళ్ళు ఇక సేఫ్టీ వాడతారు, వాళ్ళ కథ అంతా వేరే ఉంటుంది, వాళ్ళది వాళ్ళ భుజంతా వేరే ఉంటుంది వాళ్ళు. అంటే ఇక్కడ ఏంది అట్లా మొత్తం కూడా అమెరికాలో అక్కడ ఆ దేశాల్లో ఉండేదట. ఇప్పుడు ఏంది, ఇక ఇండియా కూడా బాగుందండి ఇది. షుగర్ డాడీ, షుగర్ మమ్మీ, షుగర్ బేబీ ఇలాంటి వాళ్ళని, వీళ్ళు భార్య కాదు, గర్ల్ ఫ్రెండ్ కాదు, బిడ్డ కాదు, ఇంకా సహాయం చేస్తాము కాదు, ఏం కాదు. సో జస్ట్ ఇద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ డీల్ ఉంటుంది అంతే. ఇక సో నీకు కావాల్సింది నీకు ఇస్తా, నాకు కావాల్సింది నాకు, నీకు ఇంత ఇస్తా, నీకు ఎంత కావాలి, ఇంతే డీల్గా. ఇది ఎన్ని రోజులకు, 2 రోజులకు, 1 రోజా, 2 రోజుల, 3 రోజులు, 4 రోజుల ఘటన ఇది. వీళ్ళంటే షుగర్ బేబీలు అంటే ఇది కొత్త పేరు పెట్టిరు. ఇక మన ఊళ్ళలో అయితే ఇక వేరే మాట మాట్లాడతారు. ఇక చెప్తే కూడా బాగుంటుంది, గలీజ్ ఉంటుంది. ఇక సో అట్లుంటది. ఇక వీళ్ళని అంటే ఇదేంది, ఇక ఫాస్ట్గా పిలుచుకుంటారు. ఇక మన కాడనే ఇంకో మాట పిలుస్తారు. ఇక వీళ్ళు ఏమో కొంచెం ఫాస్ట్గా షుగర్ బేబీలు అని పిలుచుకుంటారు. ఇక కొత్త పదం.